ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగుండా ఒక కప్పు వరకు ఇలా పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఈ పప్పుని ఒక చిన్న కుక్కర్లో వేసుకొని నీట్గా శుభ్రంగా ఒకసారి కడుక్కున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఇదైతే మనం ముందు విజిల్ పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకుగానే ఉండాలండి, ఎక్కువగా కాకుండా. ఇదైతే మనం ముందు స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులోని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. ఇక్కడ మనం 1 కప్పే చేస్తున్నాం కాబట్టి ఇలా 1 కప్పు వాటర్ కొంచెం మసలిన తర్వాత ఇట్లాగా 1 కప్పు వరకు మాత్రమే నేను బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. అప్పుడైతే మనకి పిండి ఇందులో వాటర్లో వేస్తే కుక్ అవుతుందండి. నేను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా మనం కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది పిండి ఉండలు చేసుకోవడానికి. ఇప్పుడైతే దీని మీద 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఇలా చూస్తే ఇలా పర్ఫెక్ట్గా మనకి ఈ పిండి అనేది కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత కొంచెం వేడిగానే ఉంటుందండి. ఇది చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లోని ఇదంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఉండ్రాళ్ళు ఇలా ఉండ్రాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఈ ఉండ్రాలు చాలా బాగుంటాయండి. ఇవైతే అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారండి. అదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇలాగే మేము చేస్తాము. అయితే ఈ ఉండ్రాలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి ఇట్లాగా. ఇప్పుడైతే మనం వేరే ఒక గిన్నె తీసుకోవాలండి ఈ ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం. అందులోని కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్పు వరకు బెల్లము, ఒక 1/2 కప్పు వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇది 2 మిక్స్ చేసి చేసుకుంటున్నాం మనం. ఇలా ఇది పాకంలా రావాలండి. ఇలా మీడియంలో వస్తే సరిపోతుందండి. ఎక్కువ పాకం ఏం అవసరం లేదు. ఇలా షుగర్ బెల్లం వేయడం వల్ల ఈ పాయసం అనేది సూపర్గా ఉంటుంది. కుక్కర్ విజిల్ పెట్టి ఉంచుకున్నాం కదండి. పెసరపప్పు అనేది ఇలా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరి పేస్ట్లా కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం స్మాష్ చేసుకుంటే గరిటెతో సరిపోతుంది. ఇలా గరిటెతో స్మాష్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇలా తీగ పాకంలాగా వచ్చాక ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ పప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక 5 మినిట్స్ మళ్ళీ మరిగించుకోవాలి. ఆ షుగరు బెల్లం వాటర్లోని ఇదైతే ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఇలా అవుతుంది. అయిన తర్వాత మనం ఏదైతే ఉండ్రాలు రెడీగా పెట్టుకున్నామో చేసి ఉంచుకున్నామో అవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇంకా మనం మొత్తం వేసుకున్న తర్వాత 5 మినిట్స్ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇలా ఇంకా చిక్కగా రావడం కోసం ఉండ్రాళ్ళు అనేవి ఇలా 1 స్పూన్ వరకు ఇలా బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ చేసుకుంటే ఇలా ఒక లిక్విడ్లా తయారవుతుంది. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో అందులో యాడ్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకి ఉండ్రాళ్ళు ఇంకా సూపర్గా పర్ఫెక్ట్గా కొంచెం తిక్కిగా వస్తాయండి. ఇప్పుడు ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కొబ్బరి కూడా తురిమి రెడీగా పెట్టుకున్నామో 1 కప్పు వరకు అది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మనకి ఉండ్రాల పాయసం అనేది వినాయకుడికి ఎంతో ఇష్టమైన అసలైన ఉండ్రాల పాయసం ప్రిపేర్ అయిపోతుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.